అయిపోయిందిరా. అయిపోయిందా బావా? మరి అమ్మాయి నీకంటే ముందు ఇక్కడికి ఎందుకు వచ్చింది బావా? అంటే వాళ్ళ బాబుకి మా ప్రేమ ఇష్టం లేక నేను ఇండియా వెళ్ళిపోయినా అబద్ధం చెప్పేశాడు బా. అందుకని కోర్ సాంగ్ కట్టుకుని నువ్వు కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చావు అంతే కదా? అక్కడ ఆడు సింగిల్ డానేమో బా, ఇక్కడ ఎవడగాడేడాను. దుబాయ్ లో ఇంటర్వెల్ అండి నీ లవ్ స్టోరీకి, ఇండియాలో శుభం గాడే హేత్తను బా. ఏ దుబాయ్ సినా డాన్ డాక్టర్ కో లే జాయేంగే. ఏ దుర్గా, ఆ 929 శాస్త్రి గారిని ఏదో కేసులు లోపలతో వెళ్ళరా. శనిగాడు ఎంటర్ అయ్యాడంట. ఏడా శనిగాడు? ఇదే పెద్ద శని, ఇంకోటి ఎలా ఎంటర్ అవుతాడు? మధురా, ఎంత బాగుంది చూడు. మధు, ఏంటి ఇక్కడ ఉన్నావు? నా బండి చెడిపోయింది మాయా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. నాకు ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకునేవాడిని. నువ్వెందుకు మాయా పికప్ చేసుకోవడం? ఇంకొకటి పికప్ చేసుకోకుండా వెళ్తున్నా సార్, వెళ్తున్నా. ప్లీజ్ నువ్వురా. బావా పెద్ద డాన్ కూతురు అని చెప్పావు, నువ్వు ఇలా రోడ్లంటే తిరిగితే ఎందుకు గుద్ది? ఆ అమ్మాయి దుబాయ్లో డాన్ కూతురు, ఇక్కడ కాదు కదా. కరెక్టే రోయ్. మరి కాదా? ఏదో డౌట్ వీడికి దుబాయ్ తీసుకెళ్తాం. ఎక్కడికే తీసుకెళ్ళారిపోతే అమ్మయ్య మొత్తం కనిపించారు. బాగున్నారా మధు? అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు? నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు? నాన్నగారా? నమస్కారం అండి. అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాన్నగారు అన్నందు ఫీల్ అయ్యారు. నాన్నగారు కాదు, మామయ్య గారు. ఇద్దరు నీకు తెలుసా? నాకు తెలియదు మాయా. మరి నీ పేరు ఎలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికి తెలుసు. కరెక్ట్. ఏ ఎవడా నువ్వు? ఎవడో పిచ్చాడు అనుకుంటా మాయా. వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మిమ్మల్ని ప్రేమించట్లేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది, ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకు అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు సార్ పాయింట్కి వచ్చేసాడు. మామధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. తానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా బాబు. బుజ్జి మా సార్ పిలుస్తా. ఏంటంటే పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ చేస్తాను. కొడుతున్నాడు కదా. వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేద్దని? కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నెంబర్ 119, రోడ్ నెంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదే కుదురుతుంది. మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవాడు ఈయనే. కొంపు తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? లేదు. అయితే ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సినిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్, పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి.